వెల్కమ్ టు పులిటెక్ యూట్యూబ్ ఛానల్. మన మొబైల్‌లోనే అనుపంట ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్పిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటది. మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే ముందుకెళ్ళిపోదాం. మనకు సోదులు కాకుండా మెయిన్ టాపిక్ కావాలి కదా! అసలు అనుపంటు మొబైల్‌లో మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది అయితే నేను స్క్రీన్ రికార్డింగ్‌లో అయితే మొత్తం చూపిస్తాను. సో, మీరైతే చేయవలసింది ఏంటంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా! మొబైల్‌లో అనుపంట ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యన నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాననమాట. అది మిస్ అయిపోతారు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిందేంటంటే స్కిప్ చేయకుండా చూడండి. సో, అనుపంట్ ఫ్రీగా నేర్పిస్తాను. 100% ఫ్రీగా అయితే మొబైల్‌లో అనుపంట ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు మనం ఏ విధంగా వాడాలి, థంబ్‌నెయిల్‌లో ఎలా మనము యూజ్ చేసుకోవాలనేది మొత్తం అయితే వీడియోలో అయితే నేర్పిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి అనమాట. ఖచ్చితంగా ఇది జెన్యూన్‌గా అయితే నేర్పిస్తాను. కావాలంటే మీకు అనుపంట ఎలా ఉపయోగించాలి అనేది మొత్తము ట్యుటోరియల్ మొత్తం అయితే చెప్తాననమాట. అందరికైతే మంచిగా ఉపయోగపడుతది. సో, మనం లేట్ చేయకుండా స్క్రీన్ రికార్డింగ్ అయితే వెళ్ళిపోదాము. సో, మనం అనుపంట యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. వర్డ్ డాక్యుమెంట్స్ అనేది మనము ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి అయితే తీసుకోవాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అక్కడ ప్రీమియం కూడా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేది నేను చెప్తాననమాట. సో, నేను ఏది చెప్తే అదే మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. కావాలంటే లింక్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాననమాట. సో, మనం లేట్ చేయకుండా ప్లే స్టోర్‌కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. నేనైతే ఇప్పుడు ప్లే స్టోర్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్లే స్టోర్‌లో క్లిక్ చేయగానే మాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సెర్చ్ బార్‌లో అయితే వెళ్ళండి. సెర్చ్ బార్‌లో అయితే ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే మైక్రోవాడ్ మైక్రోసాఫ్ట్ వర్డ్స్ అని సెర్చ్ చేయండి అనమాట. ఇక్కడ చూసారా నాకైతే వచ్చింది. సెర్చ్ బార్‌లోనే వచ్చిందనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్స్ అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్స్ అని వస్తే మనకు కిందనైతే ఇదిగో సింబల్ అయితే ఈ విధంగా ఉన్నది డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ సజెషన్ నేనైతే ఇస్తున్నాను. చూసారా సింబల్ ఎలా ఉంది? ఇదే యూజ్ చేయాలనమాట. డబ్ల్యూ అని ఉంది కదా! చూసారు కదా! ఇదే సింబల్ అయితే యూజ్ చేయండి. సో, ఇలా ఉన్న వాటికైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి అనమాట. సో, నేనైతే డౌన్‌లోడ్ చేసుకున్నాను కావున ఓపెన్ అని ఉంది. సో, నేనైతే ఇంకా బేగ్ అయితే వెళ్ళిపోతున్నాను. సో, ఈ విధంగా అయితే బేగ్ అయితే వచ్చేయండి. సో, ఈ విధంగా బేగ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు అనుపంట అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి. మీ మొబైల్ అయితే అనుపంట అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలనమాట. అప్పుడే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. లేకపోతే వర్కౌట్ కాదు. సో, చెప్తున్నాను అనుపంట అనేది ఖచ్చితంగా మీ మొబైల్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుండాలనమాట. కావాలంటే నేను పులిటెక్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మనం ఇప్పుడు క్రోమ్‌కి అయితే వెళ్ళిపోదాము. నేనైతే క్రోమ్‌కి వెళ్ళిపోతున్నాను. సో, మనకు వర్డ్ డాక్యుమెంట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసేసుకున్నాము ఓకేనా. అది ఒకటి. మెయిన్ అది ఒకటి. సో, మనకిప్పుడు అనుపంట మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడైతే చూపిస్తాననమాట. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అనేది సెర్చ్ చేయండి. చూసారా నాకైతే వచ్చింది సెర్చ్ బార్‌లో ఫస్ట్ వచ్చిందనమాట. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ వస్తుంది చూసారా? కొలిచేల డాట్ కామ్ అని ఉంది కదా ఇక్కడ. ఈ సైట్‌నే మనము చూడాలనమాట. చూసారా? కొలిచేల డాట్ కామ్. ఈ సైట్‌నే మనకు ఫస్ట్ ఏ సైట్ వస్తదో అదే సైట్‌నే మనమైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి కొలిచేల డాట్ కామ్ అని వస్తుందా లేదా అనేది. ఓకేనా? ఇదే సైట్‌ని అయితే క్లిక్ చేయండి అనమాట. సో, నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మాకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి. 2 బాక్స్ అయితే ఓపెన్ అవుతది. ఇదొక బాక్సు, ఇదొక బాక్స్ అనమాట. మనం అనుపంట యూజ్ చేయడానికి ఈ 2 బాక్స్‌లు అయితే ఓపెన్ అవుతదనమాట. ఇదే మెయిన్ ఇక్కడి నుంచి మనమైతే ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అవుద్ది. ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. లేకపోతే మీకు అర్థం కాదు. లేకపోతే ఇంకో కామెంట్‌లో అయితే తెలియపరుస్తారు. సో, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈజీ స్టెప్‌లో అయితే నేను చెప్తాను. సో, ఇక్కడ ఏదో ఒక పేరు అయితే రాద్దాం మనం ఇప్పుడు ప్రెజెంటు. ఇక్కడ మనం అనుపంట అనేది మనం మార్చుకోవచ్చు. ఇక్కడైతే అమ్మ అని రాస్తున్నాను నేను. చూసారా నేను అమ్మ అని టైప్ చేశాను. ఇక్కడైతే మీరు 2 టైప్స్ ఆఫ్ మీరైతే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా! 6.0 ఇక్కడ చూసారా 6.0 ఇక్కడే క్లిక్ చేసి 70 ఉంది కదా! ఇక్కడ నుంచి మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అని కనిపిస్తుంది ఒకసారి చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. జూమ్ చేసి కూడా చూపిస్తాను. ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ కొట్టిన మనకు ఈ ఫార్మాట్‌కి వచ్చేస్తదనమాట. అనుపంట ఫార్మాట్‌కి అయితే వచ్చేస్తది. ఇలా వచ్చిన వాటికి మనం ఏం చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇంకా మనం బేక్ అయితే వెళ్ళిపోదాం ఓకేనా. ప్లే స్టోర్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! మైక్రోసాఫ్ట్ వర్డ్స్ ఇక్కడైతే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు
మనకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో, ఇక్కడైతే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఉంటేనే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుద్దనమాట. లాగిన్ అవ్వండి. మీకు ప్రీమియంలో అడుగుతది. కానీ ఫ్రీగానే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా లాగిన్ అయితే అవ్వాలి. సో, మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇది స్కిప్ చేసేయండి అనమాట. ఇక్కడ నాట్ నౌ అని కనిపిస్తుంది చూసారా? ఇక్కడైతే క్లిక్ చేయండి. నాట్ నౌ అని క్లిక్ చేసినప్పుడు మనము ఉపయోగించున్న డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అంటే మనం ఇప్పుడు ఉపయోగించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో, పైన మనకు వెళ్తే ఇక్కడ ప్రొఫైలు, రీసెంట్ ఇంకా చర్చ్ సింబల్ కనిపిస్తది. పక్కన అయితే మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా! ఇక్కడైతే వన్స్ క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చినప్పుడు మనకు బ్లాంక్ డాక్యుమెంట్ వెల్కమ్ టు వర్డ్స్ అని ఉంది. అంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి. అవి కాకుండా మనకు ఇక్కడ బ్లాక్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! ఇక్కడైతే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు వైట్ బ్లాంక్ అనేది ఓపెన్ అవుద్దనమాట. ఓపెన్ అవుద్ది. వైట్ బ్లాంక్ అనేది మనకు ఇక్కడైతే ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే కొలిచల.comలో మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం కదా! అది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసినప్పుడు కీబోర్డ్ మాకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బిఐయు పెన్సిల్ ఐకాన్ ఇంకా ఇక్కడ మనకు ఏ తర్వాత దాని కింద మనకు రెడ్ మార్కులు ఉంది కదా! దాని పక్కన 3 గీతలు ఉన్నాయి కదా! దాని పక్కన అయితే పైన రైట్ మార్క్ అయితే ఉంది చూడండి. ఈ రైట్ మార్క్ దగ్గర అయితే వన్స్ ఇలా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు హోమ్ బటన్ అనేది వస్తుంది. కిందనైతే ఒకసారి చూడండి నాకు ఎలా ఉందంటే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ ఆస్పోర్ట్స్ బాడీ అని కనిపిస్తుంది కదా! ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ వన్స్ ఇలా క్లిక్ చేస్తారనుకో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ దేమ్ ఫాంట్స్ వస్తాయి. ఈ దేమ్ ఫాంట్స్‌లోనే అంటే ఎస్ సింబల్ ఎక్కడ ఉందో ఎస్ వర్డ్ ఎక్కడ ఉందో అక్కడైతే వెళ్ళిపోండి అనమాట. ఇలా స్క్రోల్ చేసేయండి. పూర్తిగా స్క్రోల్ చేసేయండి. మనకు ఎస్ వచ్చే వరకు అయితే ఫుల్లు స్క్రోల్ చేశాననమాట. శివార్లోనే మనకు ఉంటదనమాట. ఈ సింబల్ అనే వర్డ్స్ అనమాట. ఓకేనా? ఇలా స్క్రోల్ చేసినప్పుడు మనకు ఇక్కడ సింబల్ అనే పేరు ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ సింబల్. ఈ సింబల్ ఉంది కదా! ఈ సింబల్ అయితే ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు పైన అయితే మారిపోయింది. ఒకసారి చూసారా? పైన ఏ విధంగా మారిపోయిందో. వన్స్ ఇలా టేప్ చేయండి అక్కడ. ఇలా టేప్ చేసినప్పుడు వీటి కూడా మనం లాంగ్ ప్రెస్ చేసి అంటే క్లియర్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి వీటికి కాపీ అయితే చేసుకోవాలి. సో, నేనైతే కాపీ చేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా కాపీ చేసుకున్న వాటికి ఇక్కడైతే చూపిస్తాను మీకు కాపీ అయిందా లేదా. ఇదిగో చూసారా? బాక్స్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు ఈ విధంగా సింబల్ రూపంలో మార్చినప్పుడు మనకు ఈ విధంగా బాక్స్‌లో రావాలన్నమాట. అర్థమైందా? అన్ని బాక్స్‌లో రావాలి. అక్కడ చిన్నది ఏమైనా ఉన్నా రాదనమాట. అన్ని బాక్స్‌లే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు ఈ ట్రిక్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? సో, మనం ఇప్పుడు డైరెక్ట్‌గా పిక్సెల్ ల్యాబ్‌కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. లేట్ చేయకుండా పిక్సెల్ ల్యాబ్‌కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. సో, నా మొబైల్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇంకా యూట్యూబ్ అయితే తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. టెక్స్ట్ అయితే ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే కాపీ అయింది. చూసారా ఇక్కడ 00 వచ్చాయి కదా! ఇప్పుడైతే అక్కడ వెళ్దాము. ఆయన ఇక్కడ మాకు కనిపించట్లేదు. ఒకసారి పేస్ట్ చేసి చూద్దాము. వచ్చింది. సో, ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా వస్తదనమాట. ఈ విధంగా 00 వస్తేనే మాకు ఈ ట్రిక్ అనేది అప్లై అవుతది. లేకపోతే అవ్వదు. సో, ఈ విధంగా అప్లై చేసినప్పుడు ట్రిక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే సింబల్‌లో రావాలి. ఓకేనా? సో, మనకు ఫాంట్‌లో అయితే ఇప్పుడు వెళ్దాము. ఫాంట్‌లో వెళ్దాము. నేను జస్ట్ మీకు అంటే ఫాంట్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను. మై ఫాంట్‌కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చూడండి అంతా అజంతా, అనుశుభలేఖ, అనుష, ఇంకా అప్రూవ, అశ్విని, భావ్య ఇదంతా అదే కదా! నెక్స్ట్ గీత అనే ఒక ఫాంట్‌ని అయితే తీసుకుందాము. నేనైతే తీసుకొని ఓకే అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి జూమ్ కూడా పెడుతున్నాను. ఇదిగో చూస్తారు కదా! ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో, చూసారా? ఈజీగా మనం సిస్టమ్‌లో ఏ విధంగా అప్లై చేసుకుంటామో అట్లానే ఇది కూడా చేసుకున్నామనమాట. ఇంకొక వర్డ్స్ అయితే ఇంకా తీసుకుందాము మీకోసము. ఇంకా చూపిస్తాను. సో, ఈ అనే వర్డ్‌ని ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసి నాన్న అని టైప్ చేద్దాం ఇప్పుడు. నాన్న అని టైప్ చేస్తాను. నాన్న అని టైప్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా! ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. సో, మనకు ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో, వీటికైతే లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ ఆల్ అయితే చేసేయండి. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత కాపీ అని కొట్టండి. కాపీ కొట్టిన తర్వాత మనము డైరెక్ట్‌గా ఎక్కడ వెళ్ళిపోవాలి? వర్డ్ డాక్యుమెంట్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మనం ఇంకొక వర్డ్ ఉంది కావున అది అయితే క్లియర్ చేసేసుకుందాము.
ఇదైతే క్లియర్ చేసేసుకొని ఇక్కడైతే లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకు పేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత వీటికైతే మనం ఏం చేయాలంటే ఇంకా లాంగ్ ప్రెస్ చేసి వీటికి కూడా కాపీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనకు సింబల్‌లోకి కన్వర్ట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం సింబల్ అనేది కనిపిస్తుందా? ఈ యొక్క ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సింబల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సింబల్ అనేది క్లిక్ చేయండి. అంటే లాంగ్ ప్రెస్ చేసి వీటికైతే కాపీ అయితే చేసుకోండి. నేనైతే కాపీ చేసుకున్నాను. ఇంకా మేము ఎక్కడ వెళ్ళిపోవాలంటే పిక్సర్ట్‌లో అయితే వెళ్ళిపోదామనమాట. ఓకేనా? అంటే పిక్సెల్ లెవెల్ అయితే వెళ్ళిపోదాం. పిక్సెల్ లెవెల్‌కి వచ్చి ఇక్కడైతే ఇంకా న్యూ పాయింట్ అయితే తీసుకుంటున్నాను. న్యూ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే డబుల్ ట్యాప్ చేసి మనం ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని అయితే క్లియర్ చేసేద్దాము. క్లియర్ చేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి నేను టేబ్ అయితే చేస్తున్నాననమాట. ఇక్కడైతే మనము మన అనుపంట అనేది ఇక్కడ వచ్చేసిందనమాట. సో, ఒకసారి చూడండి మనకు బాక్స్‌లో ఉంది కదా! ఇక్కడ అమ్మ, ఇక్కడ నాన్న. ఇది నాన్న కదా! ఇది అమ్మ. అందుకోసమే ఇక్కడ అనుపంట దగ్గర ఇప్పుడు పాయింట్ ఆప్షన్‌లో అయితే వెళ్దాము. పాయింట్ ఆప్షన్‌లో అయితే ఫాంట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మై ఫాంట్ ఉంటుంది కదా! మై ఫాంట్ దగ్గర అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఇందాకలా గీత అయితే ఉపయోగించాం కదా! ఇప్పుడు కీర్తి అనేది ఉపయోగించుకుందాం. కీర్తి అనమాట. కీర్తి ఫాంట్. ఓకేనా? కీర్తి ఫాంట్ అయితే నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. వన్స్ ఇలా క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందనమాట. ఒకసారి చూడండి. అమ్మ, నాన్న. ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! అనుపంట అనమాట. సో, అక్షరాలు మిస్ అవ్వలేదనమాట. అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. మన సిస్టమ్‌లో ఏ విధంగా వస్తుందో అట్లానే వచ్చింది. ఒకసారి చూడండి. అమ్మ, నాన్న. వీటికి మనము మన కలర్ కూడా వేసుకోవచ్చు. గ్రేడియంట్ ఏదో ఒకటి అది అనమాట. నేను అమ్మని రెడ్ ఇస్తున్నాను. నాన్నని అయితే ఇంకొక కలర్ అయితే చేస్తున్నాను. నాకు బాగా కనిపించేది చేసుకుంటాను అనమాట. యెల్లో. సో, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. వీటికి మనము అంటే స్ట్రోక్‌లు కూడా పెంచుకోవచ్చు. అది మనం థంబ్‌నెయిల్ నేర్చుకుందాం. ఇదంతా మనకు థంబ్‌నెయిల్ ఉంటదనమాట. ఈ విధంగా పెట్టుకొని ఇంకా షాడో కూడా పెట్టుకోవచ్చు. చూసారా? షాడో పెడితే ఇంకా మంచిగొచ్చింది. నాన్న దగ్గర కూడా మనం స్ట్రోక్ అయితే పెడదాము. ఈ విధంగా పెట్టుకొని షాడో అయితే పెట్టుకుందాము. చూసారా? ఎంత మంచిగొచ్చిందో. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అనుపంట అయితే ఉపయోగించుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అనుపంట ఉపయోగించాలనేసి ఎంతో ఆశపడి ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేశాననమాట. సో, ఇంకా క్రొత్త వీడియో అయితే వస్తాను. అంతకైతే నేను సెలవు తీసుకున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.